హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి, ఈరోజైతే మీకు మంచి వీడియో చేసి చూపిస్తున్నానండి. ఏంటంటే ఇది సింహాసనం అండి, యాంటిక్ సింహాసనం అన్నమాట. మొత్తం ఐటమ్ అంతా వచ్చిందండి. 2 డేస్ బ్యాక్ అయితే చాలా ఐటమ్ అయితే మనకి పార్సల్ వచ్చాయన్నమాట. ఇది అందుకే కొత్త మోడల్ అని చెప్పేసి మీకు వీడియో చేసి చూపించాలని చూపిస్తున్నాను అనమాట అండి. ఇదంతా కూడా మొత్తం మనకి యాంటిక్ పాలిష్ వస్తుంది అన్నమాట అండి. ఢిల్లీ ఢిల్లీ ఐటమ్ అని చెప్పేసి ఆల్రెడీ మనకి వీడియో చేశాను కదండి. దాంట్లోనే ఇది యాంటిక్ పాలిష్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే స్పెషల్ ఇలాగా స్టెప్ బై స్టెప్ మాట అండి. ఇలాగా 3 స్టెప్లు వస్తుంది ఇలా మొత్తం. చూసారా మొత్తం అంతా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. మనకి రియల్గా లతలు ఉన్నట్టుగా, చాలా మెట్లకి లతలు ఉన్నట్టుగా డిజైన్ చూసారండి ఎంత నీట్గా ఉందో. అదిగండి మొత్తం అంతా కూడా మనకి ఇలా యాంటిక్తో వస్తుంది అన్నమాట అండి డిజైను. ఇదిగోండి సైడ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఇది లైట్ వెయిట్ అయితే కాదు, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుందండి మనకి సింహాసనం. చూసారండి సైడ్ని చూపిస్తున్నాను మీకు. ఇలా చిన్న మనకి అడ్డుగా గోడలా పెట్టారు కదా, చూడండి ఎంత బాగుందో స్ట్రాంగ్గా. చాలా బాగుంటుందండి ఇది. డిజైన్ అయితే కూడా చాలా బాగుంటుంది. ఒకటే పీస్ వచ్చిందండి, ఎక్కువైతే ఏమీ రాలేదు, ఒకటే వచ్చింది. దానికోసమని ఒకటి కూడా మీకు వీడియో చేసి చూపిద్దామనేసి నేను చూపిస్తున్నాను అనమాట. కింద బేస్ చూసారండి, చిన్న లతతోనే బేస్ కూడా చిన్న లతతోనే ఇచ్చాడండి. కోళ్ళు అలా కాకుండా లత ఇచ్చి మనకి బేస్ ఇచ్చాడనమాట. చాలా నీట్గా అయితే ఉంటుందండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చిన్న లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేసినట్లయితే అది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అన్నమాట అండి. దానికోసం అని చెప్పేసి మన వీడియో కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇదిగోని చూసారా వెనకాలంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. మొత్తం అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అన్నమాట. ఇదిగోని చూపిస్తున్నాను చూసారా మొత్తం ప్లెయిన్. మనకి ఫ్రంట్ అయితే ఆ డిజైను ప్లస్ మొత్తం అది కూడా ప్లెయినే వస్తుంది, ఆ డిజైన్ వస్తుంది అన్నమాట అండి. చూసారండి ఇదిగోండి మొత్తం అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. ఇదిగోండి మెట్లు అవన్నీ కూడా మనకి ప్లెయినే వస్తాయండి, డిజైన్ అయితే ఏమీ రాదు. చిన్నగా కంప్యూటర్ డిజైన్తో మనకి డిజైన్ వస్తుంది అన్నమాట అండి. చూడండి చాలా బాగుంది కదండి, చూడడానికి కూడా చాలా లుక్ కనిపిస్తుంది కదండి. ఇదిగోండి పైన ఇది గొడుగు మాట అండి. ఇది తీసేసుకోవచ్చు ఇలాగా. మనకి ఏంటంటే క్లీనింగ్ చేసుకుంటాం కదండి, క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అన్నమాట అండి. మొత్తం వచ్చేస్తుందండి. ఇదంతా చూడండి గ్లాస్ లాగా ఎంత బాగుందో చూసారా. మొత్తం ఇలాగా ఏనుగులు అవి వచ్చి ఇలా వాటర్ వేస్తున్నట్టు, లక్ష్మీదేవి ఇలా గజలక్ష్మి మాట అండి, లక్ష్మీదేవి మీద ఇలా వాటర్ వేస్తున్నట్టు. అవైతే రియల్గా ఒక ఏనుగు బొమ్మలు ఉన్నట్టుగానే ఉన్నదండి, కానీ ఏమి కాదు. ఆ ప్లేట్ మీద అది డిజైన్ మాట అండి, గ్లాస్లా కనిపిస్తుంది మొత్తం అంతా చూసారా. అదంతా కూడా ప్లెయిన్ వల్ల మనకి అంత నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూసారండి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి మనకి క్లీనింగ్ బాగుంటుంది అన్నమాట. మళ్ళీ మనం అలా సెట్ చేసేసుకోవచ్చు, దేనికి అది కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారండి ఇది మీకు తిప్పి చూపిస్తున్నాను. ఇదంతా కూడా లోపల కూడా మనకి ప్లెయినే వస్తుందండి, అంతా కూడా ప్లెయినే వస్తుంది. అడుగునంతా కూడా మనకి వెయిట్ కూడా చూపిస్తున్నాను చూడండి. 1178 మాట అండి, అంటే కేజీ 178 గ్రాముల మాట. ఇది కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నదండి. ఇదిగోండి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా మనకి చెప్పాలంటే అసలు ఒక 150 అలా ఉంటుంది అనుకున్నానండి నేను, కేజీన్నర ఉంటుంది అనుకున్నాను. కానీ మనకి ఇంకా తక్కువలోనే వచ్చింది అన్నమాట, ఒక 300 తక్కువలోనే వచ్చింది. చూసారా మళ్ళీ మీకు నేను ఇలాగా పెట్టేసేసి చూపించాను చూడండి. అదిగోండి అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే మనం పెద్ద పెద్ద పూజలు చేసుకున్నప్పుడే పెట్టుకుంటాం, మామూలుగా అయితే ఇంత హెవీ అవసరం లేదు అని అనుకున్నప్పుడు అది ఓపెన్ చేసేసుకుని మనం నీట్గా మనం దాన్ని ప్యాక్ చేసేసుకోవచ్చు అన్నమాట అండి. అలాగే మీకు కొన్ని విగ్రహాలు అయితే నేను పెట్టి చూపిస్తున్నానండి. ఎన్ని విగ్రహాలు పడతాయి అన్నదానికి నేను కొన్ని విగ్రహాలు అయితే నేను పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ ఉన్నది. మనకి ప్లస్ ఏంటంటే చాలా విగ్రహాలు ఎక్కువ పడతాయి అన్నమాట అండి. మనం ఎక్కువ విగ్రహాలు కొనుక్కోవచ్చు అన్నమాట. ఇది ఉన్నప్పుడు ఎక్కువ విగ్రహాలు కొనుక్కోవచ్చు, లేదంటే ఒక్కొక్కటి కొనుక్కుని దానికి ప్లేట్లు కొనుక్కుని అలా కొనుక్కుంటాం కదండి. అలా కాకుండా ఇలా స్టెప్ బై స్టెప్ కొనుక్కున్నప్పుడు మనం ఎక్కువ విగ్రహాలు ఒక్కొక్కటి వీలైనప్పుడల్లా ఒక్కొక్కటి విగ్రహం కొనుక్కుంటే మనం పెట్టుకోవచ్చు అన్నమాట అండి. ఫస్ట్ మీకు లక్ష్మీదేవి గణేష్ పెట్టాను కదండి. తర్వాత చూడండి లక్ష్మీనారాయణ మాట అండి. లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీనారాయణ ఒళ్ళో అమ్మవారు కూర్చుంటారు కదండి, ఆ విగ్రహం మాట ఇది. ఇదిగోండి మొత్తం పెట్టాను చూసండి. విగ్రహాలు కూడా 3D విగ్రహాలు అన్నమాట అండి. మనకి చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే. విగ్రహాల కలెక్షన్ అయితే సూపర్ అన్నమాట అండి, చాలా బాగుంటాయండి. కుమారస్వామి అండి నేను ఇప్పుడు చూపించింది అయితేని. చూసారండి ఎంత బాగుందో. నేనైతే 3 పెట్టాను, కానీ మనకి కింద బేస్ చిన్నది అయినప్పుడు ఇంకొక 4 కూడా పడతాయి అన్నమాట అండి. రాంపరివారు అండి ఇవి, రాంపరివారు. చూసారా ఎంత బాగుందో.
ఈ విగ్రహాలు అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇలాంటి సింహాసనానికి అయితే మనకి ఇటువంటి విగ్రహాలు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట అండి. అప్పుడే సింహాసనానికి కూడా మనకి అందం వచ్చేస్తుంది అన్నమాట అండి. ఇది చూసారా అండి, రాధాకృష్ణ అన్నమాట అండి. అదిగోండి మకర తోరణంతో వచ్చి రాధాకృష్ణ కూడా చాలా బాగుందన్నమాట అండి. అదిగోండి నేను రాధాకృష్ణ కూడా పెట్టాను. అంటే ఈ బేస్ లేకుండా మనకి డైరెక్ట్ విగ్రహాలు అయితే ఇంకా ఎక్కువ పడతాయి అన్నమాట అండి. అన్నపూర్ణాదేవి చూసారా, ఇదిగోండి మొత్తం నేను పెడుతున్నాను. అలా నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను అనమాట, అన్నీ పెట్టలేదు కానండి, కొన్ని మాత్రం పెట్టాను. అంటే పెడితే ఎలా ఉంటుంది అని మీకు చెప్పడం కోసం అని చెప్పేసి నేను విగ్రహాలు పెడుతున్నాను. కానీ నేనైతే సింహాసనానికి నేను వీడియో చేసి చూపించాలని అయితే అనుకున్నానండి. ఏంటంటే విగ్రహాలు పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టుగా, ఈ స్టెప్ బై స్టెప్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట. చూసారండి, వెంకటేశ్వర స్వామి అమ్మవారు పెట్టాను. తర్వాత ఇదిగోండి అమ్మవారు మాట, దుర్గమ్మ తల్లి అమ్మవారిని కూడా నేను ఇలా పెడుతున్నాను. అదిగోండి మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి పెడితేని. ఇలా మొత్తం ఫేస్కి ఏమీ అడ్డు రాకుండా మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఫేస్ కనిపిస్తుంది. 1 బై 1 ఉన్న వల్ల మనకి స్టెప్ బై స్టెప్ మనకి అందంగా కూడా క్లియర్గా మొత్తం అన్ని విగ్రహాలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట అండి. సరస్వతీదేవి అండి, ఇప్పుడు నేను పెట్టేది సరస్వతీదేవిని కూడా ఇలా నేను పైన పెడుతున్నాను. చూసారండి, 4 సరిపోతాయని మీకు చెప్పాను కదండి. 4 అయితే అలా కంపల్సరీ 4 అయితే చక్కగా సరిపోతాయి అన్నమాట అండి. అదిగోండి చూసారా, సరస్వతీదేవిని పెట్టాను. ఇంకోండి చిన్న బాబాని కూడా పెడుతున్నాను నేను. ఇది నేను బేస్ తక్కువ అని అన్నాను కదండి, ఈ టైప్ అండి. ఈ టైప్ ఇప్పుడు నేను బాబాని పెట్టాను కదా, ఆ టైప్ అయితే మనకి బేస్ తక్కువ వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు మనకి ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నమాట అండి. ఈ అయ్యప్ప స్వామి అండి, ఇదిగోండి పెడుతున్నాను చూడండి. ఇంకా మనకి చాలా వరకు అయితే ఇలాంటి బేసి అయితే చాలా వరకు అయితే మనకి పడతాయి అన్నమాట అండి. అలాగే మీకు ఏదన్నా ఐటెం నచ్చినట్లయితే నాకు స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెట్టాను కదండి, దానికైతే వాట్సాప్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు ఏది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది అయితే నేను చెప్తానండి. మనకి డైలీ ఒక 3-4 మెంబర్స్ అయితే మనకి వాట్సాప్ చేస్తున్నారండి. మేమైతే ఆర్డర్ కూడా పెడుతున్నాము. ఈరోజే ఒక 2 ఆర్డర్లు అయితే నేను పెట్టానండి. ఇంకా ఒక 2 ఉన్నాయి పెట్టాలి, అవి పెట్టలేదు ఇంకాని. అలాగే మీకు ఏదన్నా ఐటమ్ కావాలన్నప్పుడు నాకు కామెంట్ చేయండి. అదే వీడియో చూడాలని అనిపించినప్పుడు నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు నేను వీడియో చేసి చూపిస్తానండి. అప్పుడు దాంట్లో మీకు నచ్చింది నాకు వీడియో చేసి మీకు వీడియో చేసి నేను చూపిస్తాను అనమాట అండి. చూసారండి, కృష్ణుడు, చిన్న కృష్ణుడిని కూడా పెట్టాను. చూడండి ఎంత బాగుందో చూసారండి, చిన్న కృష్ణుడిని కూడా పెట్టాను కదండి. మొత్తం అంతా కూడా చాలా బాగుంది కదండి. మొత్తం అంతా సెట్ చేసాను చూడండి. మీరు కూడా ఇలా కొనుక్కొని చక్కగా పెట్టుకోండి, చాలా బాగుంటాయండి. మన దగ్గర ఇంకా సింహాసనాలు అయితే నేను మీకు ముందే చేసి పెట్టానండి. ఒక 1 వీక్ ముందు, అలాగా 10 డేస్ ముందు సింహాసనాలు. అందులో లైట్ వెయిట్ కూడా వస్తాయి. ఎవరైనా చూడలేని వారు ఉంటే వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి సింహాసనం వీడియోలు చూడొచ్చండి. ఓకే అండి, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.